నమస్తే జనభేరి న్యూస్ కి స్వాగతం. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. నూతన మద్యం పాలసీ 2025-28 ప్రకారం జిల్లాలో అత్యంత పారదర్శకంగా జరుగుతోంది. స్పష్టం చేసిన ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ టి శ్రీనివాసరావు. తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో నెయ్యి కల్తీ వ్యవహారంపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తిన చంద్రబాబు. విద్యార్థి సంఘ నేతలపై మోహన్ బాబు యూనివర్సిటీ యాజమాన్యం దాడి చేయడాన్ని ఖండించిన ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి ప్రసన్న కుమార్. ఆంధ్రప్రదేశ్ నూతన మద్యం పాలసీ ప్రకారం జిల్లాలో అత్యంత పారదర్శకంగా జవాబుదారీతనంతో లాటరీ ద్వారా బార్ల కేటాయింపు జరుగుతోందని ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ టి శ్రీనివాసరావు తెలిపారు. గురువారం జిల్లా ఎక్సైజ్ అండ్ ప్రొహిబిషన్ శాఖ ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో బార్ల కేటాయింపునకు లాటరీ ప్రక్రియ జరిగింది. జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీష వారి ప్రత్యక్ష పరిశీలనలో ఈ ప్రక్రియ పూర్తయింది. ఈ సందర్భంగా ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ టి శ్రీనివాసరావు మాట్లాడుతూ గతంలో మిగిలిపోయిన 55 బార్లకు నోటిఫికేషన్ ఇవ్వగా తాజాగా 21 బార్లను లాటరీ ద్వారా కేటాయించడం జరిగిందన్నారు. గుడ్ మార్నింగ్ అండి. ఈరోజు మనకి థర్డ్ రౌండ్ ఆఫ్ నోటిఫికేషన్ ఫర్ డిస్పోజల్ ఆఫ్ బార్స్లో మనకి 21 బార్స్కి 4 ఆర్ మోర్ అప్లికేషన్స్ వచ్చున్నాయి. వాటి నుంచి ట్రయల్ ఆఫ్ లాట్స్ ద్వారా గౌరవ ఎన్టీఆర్ కలెక్టర్ గారు సక్సెస్ఫుల్ అప్లికెంట్స్ని సెలెక్ట్ చేస్తున్నారు. మొత్తం 21 మందిని సెలెక్ట్ చేశారు. వారందరికీ కూడా ఈరోజు మనకి ఆర్ఈటీ ఇన్స్టాల్మెంట్ అమౌంట్ పే చేసిన వెంటనే ప్రొవిజనల్ లైసెన్సెస్ ఇష్యూ చేయడం జరుగుతుంది. ప్రొవిజనల్ లైసెన్స్ తీసుకున్న తర్వాత వాళ్ళు వెంటనే బిజినెస్ స్టార్ట్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ. ఎప్పటి నుంచి అలాట్మెంట్ ఈరోజు నుంచే. ఈరోజే అలాట్మెంటు. ఈరోజు వాళ్ళు మనకి ఆర్ఈటీ ఇన్స్టాల్మెంట్ పే చేయాలి. పే చేసిన వెంబటే ఈరోజే మనం ప్రొవిజనల్ లైసెన్సెస్ వాళ్ళకి ఇష్యూ చేస్తాం. అది 3 డిఫరెంట్ స్లాబ్స్లో ఉన్నాయి. ఏ స్లాబ్కి ఆ స్లాబ్కి మనం ఆల్రెడీ కమ్యూనికేట్ చేస్తున్నాము గజెట్లో. మొత్తం 21 బార్లు డిస్పోజ్ అయినాయండి. ఈరోజు 21 మంది అప్లికెంట్స్ని సెలెక్ట్ చేసాం. 4 ఆర్ మోర్. ఒకదానికి మాత్రం 9 అప్లికేషన్స్ వచ్చాయి తిరువూరులో. తర్వాత మిగతా 20 బార్స్కి కూడా ఈచ్ 4 చొప్పున వచ్చినాయి. మనకి 2025-28 సంవత్సర కాలానికి గాను 3 సంవత్సరాల పరిధికి గాను మనం బార్స్కి గతంలో నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. అందులో అప్పట్లో మనకి 55 బార్లు జిల్లాలో మిగిలిపోవడం జరిగింది. ఆ 55 బార్లకి మనం నోటిఫికేషన్ ఇచ్చి నిన్నటి వరకు అప్లికేషన్స్ రిసీవ్ చేసుకోవడం జరిగింది. అందులో 21 బార్లకి 4 లేదా అంతకంటే ఎక్కువ అప్లికేషన్స్ రావడం జరిగింది. ఈ 4 లేదా అంతకంటే ఎక్కువ వచ్చిన 21 బార్లని ఈవేళ మన రెస్పెక్టెడ్ కలెక్టర్ ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్ వారు సెలెక్ట్ చేసి 21 బార్లని కేటాయించడం జరిగింది. ఈ 21 బార్లకి వారు మొదటి ఇన్స్టాల్మెంట్ ఆఫ్ ఆర్ఈటీ వాళ్ళు ప్రభుత్వ ఖాతాలో జమ చేయగానే వాళ్ళకి ప్రొవిజనల్ లైసెన్స్ ఇవ్వడం జరుగుతుంది. తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో నెయ్యి కల్తీ వ్యవహారంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. గత వైసీపీ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా ఈ వ్యవహారాన్ని తొక్కిపెట్టి దేవుడితో చెలగాటమాడితే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు. గత ప్రభుత్వ హయాంలో హిందూ దేవాలయాలపై జరిగిన దాడులను, అపవిత్ర ఘటనలను గుర్తు చేస్తూ సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం ఉండవల్లిలో కూటమి నేతల కీలక సమావేశం అనంతరం నిర్వహించిన మీడియా సమావేశంలో చంద్రబాబు మాట్లాడారు. కరుడుగట్టిన నేరస్తులు అసత్యాన్ని ఎలా నమ్మిస్తారో అలాగే గత పాలకులు ఇప్పుడు మాట్లాడుతున్నారని చంద్రబాబు అన్నారు. సిబిఐ నివేదికలో కల్తీ లేదని ఎక్కడా చెప్పలేదని, అయినా కల్తీ జరగలేదని ఎదురుదాడి చేస్తున్నారన్నారు. నేను అడిగేది ఏంటంటే ఎక్కడుంది అది అంటున్నా. లేదని ఎక్కడుంది చెప్పు. ఐఎమ్ ఆస్కింగ్ స్ట్రైట్ క్వశ్చన్. ఎక్కడుంది? నీకు రహస్యంగా ఏమన్నా చెప్పారా? రాత్రి కల వచ్చిందా నీకు? నువ్వు నమ్ముకున్న దేవుడు చెప్పాడా? వాట్ ఆర్ యూ టాకింగ్?
కాబట్టి మర్యాదగా చెప్తే వినాలి, అంతేగాని నేను నా ఇష్ట ప్రకారం ఆర్గ్యూ చేస్తాను అడ్డదుడ్డంగా అంటే కుదరదు. అవన్నీ ఆల్ డాక్యుమెంట్స్ ఐఎమ్ ప్లేసింగ్ బిఫోర్ పబ్లిక్. రేపు చార్జ్ షీట్ వస్తాను, అవి కూడా పెడతా. ఎవ్రీ పర్సన్ ఇన్ ది స్టేట్ హ్యాస్ టు డిస్కస్ అబౌట్ ఇట్, కండెమ్, నాట్ ఓన్లీ కండెమ్. ఇలాంటి వాళ్ళు మాత్రం క్షమించరాని నేరం, మహాపాపం వీళ్ళు చేశారు. ఆ మహాపాపం చేసిన వ్యక్తుల్ని పనిష్ చేసే బాధ్యత అందరిపైన ఉంది. అదే మాధవ సేవ మనందరి బాధ్యత. చూస్తే ఎంత దుర్మార్గంగా మాట్లాడుతున్నారంటే, నేను అపాలజీ చెప్పాలి, మేము చెప్పాలి. రెండోది బూతులు తిడితే కూడా భరించాలి. అంటే మీకు రాజ్యాంగం పైన గౌరవం లేదు. ముఖ్యమంత్రి కానీ డిప్యూటీ సీఎం కానీ ప్రభుత్వ అధినేతలు అంటే లెక్కలేతనం. ఎక్కడికక్కడ మీ ఇష్టానుసారంగా రౌడీజం చేయాలి. రౌడీజం చేసి మీరు అనుకునిందే వాస్తవాన్ని ప్రజలు మెప్పించాలి అంటే అంత నిస్సహాయం మేమందరం. అందుకే నేను అందరికీ పిలిపిస్తున్నా. ఇది చూసిన తర్వాత ఎక్కడ కూడా సిబిఐ రిపోర్ట్లో ఇది కల్తీ లేదని ఎక్కడా చెప్పలేదు. నేను అతని స్పీచ్ చూస్తే ఏమనాలో నాకు తెలియదు. కరుడుగట్టిన నేరస్తులు ఏ విధంగా అసత్యాన్ని నమ్మించడానికి ప్రయత్నం చేస్తారో అదే చేస్తున్నారు. నేను ఆంధ్రప్రదేశ్లో ఉండే భక్తులందరినీ ఒక సామాన్య భక్తుడిగా అపీల్ చేస్తున్నాను. రిపోర్ట్స్ అన్నీ మీ రోజుల్లో ఉంటాయి. దేవుని యొక్క పవిత్రత మనం కాపాడుకోవడం మనందరి బాధ్యత. ఫండమెంటల్గా ప్రతి ఒక్కరు, విశ్వాసం ఉండే ప్రతి ఒక్కరూ దేవుణ్ణి దర్శనం చేసుకోవడమే కాదు, దేవునికి అపచారం జరిగినప్పుడు, అపవిత్రం జరిగినప్పుడు ఎవరైనా సరే ముక్త కంఠంతో ఖండించాల్సిన బాధ్యత మనపైన ఉంది. తిరిగి ఇలాంటి చేయాలంటే ఎవరైనా భయపడే పరిస్థితి రావాలి. విద్యార్థి సంఘ నేతలపై మోహన్ బాబు యూనివర్సిటీ యాజమాన్యం దాడి చేయడాన్ని ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి ప్రసన్న కుమార్ ఖండించారు. మోహన్ బాబు మంచు విష్ణులను తక్షణమే అరెస్ట్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. విద్యార్థి సంఘ నేతలపై మోహన్ బాబు యూనివర్సిటీ యాజమాన్యం చేసిన దాడులను ఖండిస్తూ ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. భవన్ లో జరిగిన ఈ రౌండ్ టేబుల్ విద్యార్థి సంఘాల ప్రతినిధులతో పాటు పలు రాజకీయ ప్రజా సంఘాల నేతలు పాల్గొని జరిగిన ఘటనను తీవ్రంగా ఖండించారు. ఈ రౌండ్ టేబుల్ సమావేశానికి నేతృత్వం వహించిన ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి ప్రసన్న కుమార్ మాట్లాడుతూ, మోహన్ బాబు యూనివర్సిటీలో అక్రమ ఫీజు వసూళ్లకు వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న విద్యార్థి సంఘ నేతలపై యాజమాన్యం దాడులకు పాల్పడడం దారుణమన్నారు. ముఖ్యంగా ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి అక్బర్, ఉపాధ్యక్షులు వినోద్లను 3 కార్లలో వచ్చి బౌన్సర్లు కిడ్నాప్ చేసి భౌతిక దాడులకు దిగడం అభివర్ణించారు. బైక్ మీద నుంచి మమ్మల్ని తోసేసి 30 మంది మమ్మల్ని కాళ్ళతో చేతులతో కొట్టేసి బూతులు తిడుతూ కార్లలో ఎక్కించుకోవడం జరిగింది. తదనంతరం నేను కార్లో నుంచి బయటికి దుంకాలని ప్రయత్నించినా సరే వాళ్ళు మమ్మల్ని నిలుపుదల చేసి కార్లో తీసుకొని కొట్టుకుంటూ తీసుకెళ్ళనింది. ఇక్కడ తల మొత్తం గాయాలతో నన్ను కొట్టడం జరిగింది. తదనంతరం పోలీస్ వాళ్ళు వెంటనే స్పందించి విద్యార్థి లోకం మొత్తము, విద్యార్థి సంఘాలు, రాజకీయ పార్టీలు, అదేవిధంగా తిరుపతి కలెక్టర్ గారు, ఎస్పీ గారు వెంటనే స్పందించి సకాలానికి ఒకవేళ అక్కడికి కానీ రాకపోయింటే మమ్మల్ని ఈరోజు మీరు చూసేవాళ్ళే కాదు. నా పేరు అక్బర్, ఎస్ఎఫ్ఐ తిరుపతి జిల్లా కార్యదర్శి. 26.17 కోట్లు విద్యార్థులకు రీఫండ్ చేయమని చెప్పి డిమాండ్ చేశాము. కేవలము పిఆర్ఓ సతీష్ ప్రాపగండ చేసేసి మా మీద కేసులు పెట్టాడు. ఏదైతే మొన్నటి రోజున మేము వెళ్ళే క్రమంలో చంద్రగిరి పిఎస్ నుంచి ఎస్ఐ గారు కాల్ చేయడం జరిగింది. ఈ కంప్లైంట్ గురించి మాట్లాడకుండా మీరు కాంప్రమైజ్ అవ్వండి అని చెప్పడం జరిగింది. కానీ కంప్లైంట్ గురించి, ఈ 15 లక్షల గురించి మాకు తెలియదు. మేము కంప్లైంట్ ఇచ్చి వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ అయిన తర్వాత మొన్నటి రోజున అంటే 3వ తేదీ సాయంత్రం మా మీద ఎఫ్ఐఆర్ అయింది. మాకు కూడా దృష్టి జరిగింది. మేము కూడా దాని మీద క్వాష్కి వెళ్తామండి లీగల్గా. ఏదైతే మోహన్ బాబు యూనివర్సిటీలో జరిగేటువంటి అక్రమ ఫీజు వసూలు గురించి ఎస్ఎఫ్ఐ, ఏఎస్ఎఫ్, ఎన్ఎస్యూగా విద్యార్థి సంఘాలుగా కలెక్టర్ గారి దగ్గర ధర్నా చేసి వినతిపత్రం ఇచ్చే క్రమంలో తిరుచానూరు ఫ్లైఓవర్ దాటిన వెంటనే కలెక్టర్ గారి కార్యాలయం జస్ట్ 100 మీటర్ల దూరంలోనే ఒక 30 మంది దుండగులు వచ్చేసి మా మీద దాడి చేసి ఇష్టానుసారంగా ఎక్కే క్రమంలో నన్ను ఫైబర్ లాఠీతో కొట్టేసి కారులోకి ఎక్కించుకొని అక్కడి నుంచి వెళ్ళేసి భీమవరం అనే ఫారెస్ట్ తీసుకెళ్ళి అక్కడ కొంచెంసేపు ఒక హాఫ్ అన్ అవర్ దగ్గర ఫారెస్ట్లో మమ్మల్ని పెట్టేసి అక్కడ కూడా బూతులు మాట్లాడుతూ కొట్టేసి, మీకు అవసరమా, మీరు మోహన్ బాబు లాంటి పెద్ద మనుషులతో పెట్టుకున్నంత స్థాయి మీకుందా అనేసి దుర్భాషలు ఆడుతూ మా మీద అక్కడ కూడా చేసుకోవడం జరిగింది. అక్కడ నుంచి మళ్ళీ వేరే ఫారెస్ట్, నారావారిపల్లె దగ్గరకు ఉన్నటువంటి వేరే ఫారెస్ట్ తీసుకురావడం జరిగింది. తీసుకొచ్చి మళ్ళీ రిటర్న్ వచ్చే క్రమంలోనే అక్కడికి తిరుచానూరు సిఐ గారు
సునీల్ సార్ రావడం, వాళ్ళ టీం మొత్తం వచ్చేసి మమ్మల్ని రెస్క్యూ చేసేసి అక్కడ కారులో మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయారు. 3 ఇన్నోవా కారులో మమ్మల్ని తీసుకురావడం జరిగింది. అంటే ఏదైతే ఫీజులు విద్యార్థుల దగ్గర అక్రమంగా వసూలు చేస్తున్నారని ప్రశ్నించినటువంటి విద్యార్థి నాయకుల మీద ఇలాంటి విష సంస్కృతిని నెలకొల్పడం చాలా దారుణం. ప్రజాసంఘబద్ధంగా మేము వెళ్ళి కలెక్టర్ గారికి వినతిపత్రం ఇచ్చే క్రమంలో ఇలా మా మీద దాడి చేసి కిడ్నాప్ చేసి ఈ బౌన్సర్లు మా మీద అటాక్ చేయడం అనేది దారుణంగా. ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం దీని మీద స్పందించి మన విద్యాశాఖ మంత్రి అయితేనండి, హోంశాఖ మంత్రి కూడా దీని మీద వెంటనే స్పందించి వాళ్ళ మీద చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవాలనేసి మేము విద్యార్థి సంఘాలుగా ఎస్ఎఫ్ఐగా ఈరోజు డిమాండ్ చేస్తున్నాం. నా పేరు వినోద్ కుమార్, ఎస్ఎఫ్ఐ ఎస్వి యూనివర్సిటీ నాయకుని. నాసర్జీ, ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర కార్యదర్శి. సినీ రంగంలోనే కాదు, విద్యారంగంలో కూడా కలెక్షన్ కింగ్గా పేరుగాంచిన మోహన్ బాబు గారు గత 2-3 సంవత్సరాలుగా ఈ రాష్ట్రంలో ఎంబీయూలో ప్రైవేట్ యూనివర్సిటీలు అధికంగా ఫీజు వసూలు చేస్తున్నారని చెప్పని ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ ఏఐఎస్ఎఫ్గా ఉద్యమం చేపట్టి హైయర్ ఎడ్యుకేషన్లో కంప్లైంట్ ఇచ్చి కోర్టుకి ఏఐఎస్ఎఫ్ నాయకత్వం వెళ్ళిన తర్వాత అప్పుడు వాళ్ళకి ఫైన్ కూడా వేయడం జరిగింది. ఒక పక్క హైయర్ ఎడ్యుకేషన్ అది 16 లక్షలు, మరో పక్క కోర్టు వారు 23 కోట్లు పెనాల్టీ వేసినా కూడా మోహన్ బాబు గారు ఎక్కడ కనీసం సిగ్గుపడకుండా పూర్తిగా ఇంకా అన్యాయం చేస్తూ ఉన్నారు. ఓ పక్క రాష్ట్రంలో విద్యార్థి సంఘ నాయకులే కాదు, విద్యార్థులు రోడ్లు ఎక్కుతూ ఉన్నారు, తల్లిదండ్రులు రోడ్లు ఎక్కుతూ ఉన్నారు. కేవలం మాజీ రాజ్యసభ సభ్యుడిగా పేరుగాంచి ఈరోజు సమాజంలో పేరుంది, పవర్ ఉంది, శక్తి ఉందనే ఉద్దేశంతో ఈరోజు విద్యార్థి సంఘ నాయకులపైన దాడులు చేస్తూ ఉన్నారు. మొన్న తిరుపతిలో చూసాం, ఏఐఎస్ఎఫ్ నాయకులపైన, ఎస్ఎఫ్ఐ నాయకులపైన కిడ్నాప్ చేసే క్రమంలో ఏఐఎస్ఎఫ్ నాయకత్వం 20 మంది ఉండేపాటికి ఈరోజు 2 ఎస్ఎఫ్ఐ నాయకులు దొరికేపాటికి వాళ్ళని అన్యాయంగా కిడ్నాప్ చేసి తీసుకెళ్లి దాడి చేశారు. అనంతరం గంట సేపు పోలీస్ స్టేషన్ బయట ధర్నా చేపడితే రాష్ట్ర ప్రభుత్వం పోలీస్ సిబ్బంది స్పందించి వారిని పట్టుకోవడం కూడా జరిగింది. ఈరోజు ఏఐఎస్ఎఫ్గా స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాం, ఈ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు పక్క రాష్ట్రంలో, పక్క దేశంలో విద్యార్థులుగా ఏమైనా అయితే స్పందిస్తూ ఉన్నారు. కానీ ఈ రాష్ట్రంలో విద్యార్థి సంఘ నాయకుల్ని అన్యాయంగా, అక్రమంగా కిడ్నాపులు చేసి దాడులు చేసినా కూడా కనీసం ఈ విద్యాశాఖ మంత్రిగా స్పందించలేదు. పూర్తిగా పని చేసిన వారు కాదు, పని చేయించిన వారిని ఈరోజు అరెస్ట్ చేయాలని చెప్పి కూడా ఏఐఎస్ఎఫ్గా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఏమనంటే నిస్సిగ్గుగా మోహన్ బాబు గారు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఏఐఎస్ఎఫ్ తిరుపతి జిల్లా కార్యదర్శి ప్రవీణ్ మీద, ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి అక్బర్ మీద డబ్బులు వసూలు చేసి డబ్బులు అడుగుతున్నారని చెప్పని. కాబట్టి ఖచ్చితంగా మీరు చేసేటువంటి తప్పుని కప్పిపుచ్చుకోవడానికి ఈరోజు మా మీద ఆరోపణలు చేయడం కాదు మోహన్ బాబు గారు. ఖచ్చితంగా మీ ఎంబీఏ మీద మూసేంత వరకు ఖచ్చితంగా ఏఐఎస్ఎఫ్గా, ఎస్ఎఫ్ఐ ఇతర విద్యార్థి సంఘాలుగా ఈ రాష్ట్ర వ్యాప్తంగా పోరాటం నిర్వహిస్తామని హెచ్చరిస్తా ఉన్నాం. నోరెత్తితే శ్రీరంగ రీతిలో చెబుతున్న జగన్మోహన్ రెడ్డి పోలీసులు లేకుండా బయటకు రాగలరా అని రాష్ట్ర ఎక్సైజ్ గనుల భూగర్భ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర సూటిగా ప్రశ్నించారు. కృష్ణా జిల్లా మచిలీపట్నంలో గురువారం జరిగిన అన్న క్యాంటీన్ ప్రమాణ స్వీకారోత్సవానికి మంత్రి కొల్లు రవీంద్ర హాజరయ్యారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ అంబటి రాంబాబు ఇంటికి పరామర్శ వంకతో వెళ్లిన జగన్ పచ్చి అబద్దాలు మాట్లాడుతున్నారన్నారు. రాష్ట్రంలో రాక్షస సంస్కృతికి తెరలేపిన జగన్ ఎదుటివాడికి నీతులు చెప్పే అర్హత లేదన్నారు. అంటే ఇవాళ జరుగుతున్నటువంటి పరిణామాలు చూస్తుంటే జగన్మోహన్ రెడ్డికి కొత్త ఏం కాదు. ఈ రకంగానే నిస్సిగ్గుగా చేసేవేమో తప్పుడు పనులు, మాట్లాడేమో శ్రీరంగ నీతులు మాట్లాడుతూ ఉన్నారు. మీరు చేస్తున్నటువంటి కార్యక్రమాలు ఏంటి? ఆనాడు తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద దాడులు చేయించి చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీదకి మీ అనుయాయుల్ని పంపించి ఆవేశాలు వచ్చినాయి, వాళ్ళకి ఉప్పు కారాలు తింటున్నారు, ఆవేశాలు రావా అని చెప్పి మాట్లాడినటువంటి వ్యక్తి జగన్మోహన్. మొన్న అంబటి రాంబాబు అంటే వైఎస్ఆర్ పార్టీ ప్రతిపక్షంలోకి వెళ్ళిన దగ్గర నుంచి కూడా, తెలుగుదేశం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి నాయకుల్ని డైరెక్ట్గా వాళ్ళు మాట్లాడుతున్నారు. పొలిటికల్గా మాట్లాడవచ్చు, పొలిటికల్గా విమర్శలు చేసుకోవచ్చు, అంతేగాని వ్యక్తిగత విమర్శలు చేస్తూ వ్యక్తిగత హననానికి వాళ్ళు దిగజారుతూ ఉంటే దాన్ని కంట్రోల్ చేయాల్సినటువంటి వ్యక్తి, ఒక పార్టీ అధ్యక్షుడిగా ఉన్నటువంటి వ్యక్తి నిస్సిగ్గుగా, సిగ్గు లేకుండా ఇవాళ వచ్చి మళ్ళీ రాంబాబు మాట్లాడినట్టు తప్పే ఉంది, 2 మాటలు మాట్లాడాడు అని చెప్పి ఆయన మాట్లాడుతూ ఉన్నాడంటే అసలు సభ్య సమాజం ఏమనుకుంటుందనే కూడా ఇంగిత జ్ఞానం ఆ వ్యక్తికి లేదు. ఎలా ఉంటుంది? ఎందుకంటే సొంత బాబాయినే హత్య చేసి మరి ఇవాళ కేసులు కూడా వెళ్లకుండా, వాయిదాలకు కూడా వెళ్లకుండా తిరుగుతూ ఉన్నాడు. ఈ రాష్ట్రాన్ని మొత్తం కూడా దోచుకుని అతని మీద అనేక కేసులు ఉన్నాయి, వాయిదాలకు వెళ్లకుండా తప్పించి తిరుగుతూ ఉన్నాడు. అంటే చట్టాన్ని నా ఇష్టం వచ్చినట్టు వాడుకోవచ్చు అనే ఆలోచనతో జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు.
ఇవాళ మొన్న అంబటి రాంబాబు మాట్లాడినటువంటి మాటల్ని కోర్టులు సైతం తప్పుపట్టినాయి. జగన్మోహన్ రెడ్డి గారు మా వాళ్ళని నేను సరి చేసుకోవాల్సినటువంటి బాధ్యత మీకు ఉందా లేదా? అవన్నీ చేసుకోకుండా ముఖ్యమంత్రి గారి మీద మాట్లాడతాడు, లేదంటే రెచ్చగొట్టే కార్యక్రమాలు చేస్తాడు. మనం చూసాం రప్ప అని చెప్పి ఆయన చేసినటువంటి కార్యక్రమాలు, పుట్టినరోజుకి మూగజీవాల్ని నరికి ఆ రక్తాలతో అభిషేకాలు చేయించుకోవటాలు. ఇది ఒక రాక్షస సంస్కృతికి ఒక నిదర్శనం. ఇలాంటి రాక్షసులకి ఈ భూమండలం మీద వాళ్ళకి నడిచే అధికారం కూడా ఉండదు. ఖచ్చితంగా చట్ట ప్రకారంగా చర్యలు తీసుకుంటాం. ఎవరైనా సరే ఏ ఆడబిడ్డకి అవమానించినా, ఇవాళ చూసాం ఆయన మాట్లాడిన మాటల్లో చంద్రబాబు నాయుడు గారి తల్లి మీద కానీ లేకపోతే ఇంకోటి మీద కానీ ఆయన చేసినటువంటి భాష ఆడబిడ్డలను అవమానించడమే. ఈ రాష్ట్రంలో ఆడబిడ్డలకి అవమానానికి తావు లేకుండా చేసే కార్యక్రమాలు ఈ కూటమి ప్రభుత్వం చేస్తానని కూడా హెచ్చరిస్తాం. అసలు ఆ పోలీసులు లేకపోతే ఏమైపోయాడు రాంబాబు? ఒకసారి ఆయన్ని అడగండి. తప్పు అయిపోయింది, క్షమించండి అని చెప్పి నేను పొరపాటే మాట్లాడానని చెప్పినటువంటి వ్యక్తి అంబటి రాంబాబు. ఇవాళ మీరు పోలీసులు లేకపోతే మీరు తిరగలరా? ఆ రోజు పోలీసులు అక్కడ ఉండబట్టే రాంబాబు అక్కడ బ్రతికి బయటకు వచ్చారు. ఎందుకంటే ఆయన మాట్లాడినటువంటి మాటలు అలాంటి కడుపు రగిలించే మాటలు. ఆడబిడ్డలు చీపురు కట్టలు ఇచ్చుకుని వెనకబడ్డారు. కానీ పోలీసులే లేకపోతే అసలు కనీసం అక్కడి నుంచి కదిలే పరిస్థితి కూడా ఉండదు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి కూడా పోలీసులు లేకుండా ఒక్క ఇంచు కూడా ఎవరు కూడా బయటికి రాలేదు. అది తెలుసుకోవాలని చెప్పి తెలియజేస్తాం. ముఖ్యమంత్రి దార్శనికత అయిన స్వర్ణాంధ్ర 2047 లక్ష్యాల సాధనకు వికసిత్ భారత్ సాకారానికి అక్షరాంధ్ర వెలుగుల బాటని, చదువు సొంతమైతే స్వప్నాలు సాకారమవుతాయని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీషా అన్నారు. ఉల్లాస్ కార్యక్రమంలో భాగంగా విజయవాడ అర్బన్ పరిధిలోని కొత్తపేటలో నిర్వహిస్తున్న అక్షరాంధ్ర కేంద్రాన్ని కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీషా గురువారం సాయంత్రం సందర్శించారు. అక్షర జ్ఞానాన్ని పొందుతున్న మహిళలతో మాట్లాడి వారి అభ్యసన సామర్థ్యాన్ని అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమానికి హాజరైన మహిళలతో ముచ్చటించి చాలా సరళంగా విద్య ఉంటబట్టేలా అమలు చేస్తున్న బోధనా పద్ధతులు పరిశీలించారు. సందర్భంగా కలెక్టర్ లక్ష్మీషా మాట్లాడుతూ వయోజనులైన దాదాపు 96,000 మంది నిరక్షరాస్యులను గ్రామ వార్డు సచివాలయాల ద్వారా గుర్తించడం జరిగిందని, వీరందరినీ అక్షరాస్యులుగా తీర్చిదిద్ది జిల్లాను అగ్రస్థానంలో నిలబెట్టేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. గత 5 ఏళ్ల తన అరాచక పాలనలో ప్రజాస్వామ్యాన్ని కూని చేసిన జగన్మోహన్ రెడ్డి ఈరోజు ప్రజాస్వామ్యం గురించి మాట్లాడడం దయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉందని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య ధ్వజమెత్తారు. గుంటూరులో అంబటి కుటుంబానికి పరామర్శకు వెళ్లి జగన్ చేసిన వ్యాఖ్యలను ఆయన తప్పుపట్టారు. రాష్ట్రంలో జంగిల్ రాజు నడుస్తోందని జగన్ అనడం హాస్యాస్పదమని చెప్పారు. అసలు రాష్ట్రంలో అరాచక పాలనకు బీజం వేసింది, 5 ఏళ్ల పాటు ఫ్యాక్షన్ రాజకీయాలను నడిపింది జగన్ రెడ్డి అని ఆరోపించారు. ఆయన పరిపాలనలోనే విపక్ష నేతలను దాడులు, అక్రమ కేసులు పరాకాష్ఠకు చేరాయని గుర్తు చేశారు. సార్, అందరికీ నమస్కారం అండి. ఒక్క నిమిషం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రులుగా గతంలో రెడ్డి వర్గానికి చెందిన వాళ్ళు పరిపాలించారు. రెడ్లు, బ్రాహ్మణులు పరిపాలించారు ముఖ్యమంత్రిగా. దళితులు కూడా, దళిత దామోదరం సంజయ్ గారు కూడా ముఖ్యమంత్రిగా పనిచేశారు. వెనకబడిన వర్గాల వాళ్ళు ముఖ్యమంత్రిగా పనిచేశారు, అంజయ్య గారు లాంటి వాళ్ళు. వైశ్యాస్ కొంజేటి రోషయ్య గారు, వెలమలు జలగ వెంగళరావు గారు లాంటి మహానుభావులు, కమ్మ కమ్యూనిటీ నుంచి స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు, తర్వాత అధినేత నారా చంద్రబాబు నాయుడు గారు, వీళ్ళందరూ పరిపాలించారు. చంద్రబాబు నాయుడు గారు పరిపాలిస్తూ ఉన్నారు. కానీ రాజకీయ పోరు మాత్రమే జరిగింది. అధికార ప్రత్యర్థుల మధ్య రాజకీయ పోరు, ఐడియాలజీ మీద ఫైట్. మీ పార్టీ ఐడియాలజీ అది, మా పార్టీ ఐడియాలజీ ఇది. దాని మీద పోరు జరిగింది. పోటాపోటీగా వ్యవహరించారు. ఎందులో? ప్రజలకు సేవ చేయటంలో, రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించడంలో పోటీ పడ్డారు. కానీ 2019 జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా పదవి స్వీకారం చేసిన తర్వాత ఒక వింత పోకడ రాష్ట్రంలో బయలుదేరింది. కక్షలు, కార్పణ్యాలు, ద్వేషం, అరాచకం,
అప్రజాస్వామికం, రాజ్యాంగ వ్యతిరేకం, అవినీతి, బంధుప్రీతి, ఆశ్రిత పక్షపాతం ఇవన్నీ కూడా చోటు చేసుకున్నాయి. వాటన్నిటికీ మించి ఫ్యాక్షనిజం, ద్వేషం. ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం జాతీయ ప్రథమ మహాసభలను ఫిబ్రవరి 22, 23 తేదీలలో విజయవాడ నగరంలో నిర్వహించనున్నామని పీడీఎస్యు జాతీయ కన్వీనర్ ఎం రామకృష్ణ అన్నారు. ఈ సందర్భంగా పీడీఎస్యు జాతీయ ప్రథమ మహాసభల గోడ పత్రికల ఆవిష్కరణ కార్యక్రమం విజయవాడ ప్రెస్ క్లబ్ లో ఆవిష్కరించడం జరిగింది. పీడీఎస్యు జాతీయ కన్వీనర్ ఎం రామకృష్ణ మాట్లాడుతూ ఈ జాతీయ మహాసభల్లో దేశంలో విద్యారంగం ఎదుర్కొంటున్న సమస్యలపై, విద్యార్థుల హక్కులపై ఉద్యమ కార్యాచరణ ప్రకటించానని అన్నారు. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన నూతన జాతీయ విద్యా విధానం 2020 విద్యను వ్యాపార సరుకుగా మార్చివేసి వ్యాపారీకరణ, కార్పొరేటీకరణ పెంచే విధంగా ఉందని, దేశంలోని ప్రభుత్వ యూనివర్సిటీల్లో కులం పేరుతో, మతం పేరుతో విద్యార్థుల మధ్య వివక్షలను పెంచి పోషించే విధంగా విధానాలను ప్రకటిస్తున్నారని అన్నారు. ఎం రామకృష్ణ, పీడీఎస్ జాతీయ కన్వీనర్, ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం జాతీయ మహాసభలను ఈ నెల 22, 23 తారీఖుల్లో విజయవాడలో నిర్వహించాలని జాతీయ ఆర్గనైజింగ్ కమిటీ నిర్ణయించింది. ప్రధానంగా అంతర్జాతీయంగా, జాతీయంగా విద్య వ్యాపారాన్ని మరింత పెంచేందుకు, అంతర్జాతీయ పెట్టుబడిదారులు వెనుకబడిన దేశాలపై విద్యపై వ్యాపారం చేస్తూ, ముఖ్యంగా భారతదేశంపై పెట్టుబడి పెడుతున్నటువంటి అమెరికా కానీ, ఆస్ట్రేలియా కానీ దాదాపుగా $10 బిలియన్ల వ్యాపారం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ దేశ పాలకులు కూడా విద్యారంగాన్ని ఒక సేవా రంగంగా, సర్వీస్ రంగంగా చూస్తున్నారు తప్ప భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి విద్యని అందరికీ అందుబాటులో ఉండేటట్టుగా, ఉన్నత విద్యను మరింత పెంచేటట్టుగా ప్రయత్నం చేయట్లేదు. మోడీ ప్రభుత్వం 2014లో అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ దేశంలో స్వదేశీ విద్యా విధానం లేదని, మెకాలే విద్యా విధానం కొనసాగుతుందని చెప్పే పేరుతో మనువాద విద్యా విధానాన్ని ముందుకు తీసుకొస్తూ జాతీయ విద్యా విధానం 2020ని అమలు చేయడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. దాంట్లో భాగంగానే విశ్వవిద్యాలయాల్లో కరికులంలో తీవ్రమైన మార్పులు తీసుకొస్తూ తన సనాతన భావాల్ని, పురాణాల్లో, ఇతిహాసాల్లో ఉండేటువంటి సాహిత్యాన్ని విద్యార్థి మెదళ్లపై రుద్దేందుకు ప్రయత్నం చేస్తున్నారు. ఒక శాస్త్రీయమైనటువంటి ఆలోచనని, దేశ ప్రగతికి ఉన్నతమైనటువంటి విశ్వవిద్యాలయాల్లో ఈ ఆస్ట్రాలజీ లాంటి సబ్జెక్టులను తీసుకొచ్చి ప్రయత్నం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరొక వైపు న్యూ ఎడ్యుకేషన్ పాలసీలో 2035 నాటికి సంపూర్ణ అక్షరాస్యత సాధిస్తామని, 2035 నాటికి ఎన్రోల్మెంట్ ఉన్నత విద్యలో 50% సాధిస్తామని చెప్పేసి ప్రకటించినటువంటి మోడీ ప్రభుత్వం మొన్న ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్లో విద్యారంగానికి జీడిపిలో 6% కేటాయించవలసింది 0.3%. ఇవాళ మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత, తను మొదటిసారి అధికారంలోకి వచ్చినప్పటి దానికును ఇప్పటికీ మోడీ ప్రభుత్వం ఏదైతే దేశంలో అధికారం చేపట్టిందో, అధికారం చేపట్టిన దగ్గర నుంచి ఇప్పటివరకు విద్యారంగాన్ని మొత్తం కూడా హిందూయిజం వైపు, లేదు మతం వైపు డైవర్ట్ చేస్తూ తన పాలన సాగిస్తూ ఉన్నది. ఎక్కడ చూసినా కూడా ప్రైవేట్ యూనివర్సిటీలకు విచ్చలవిడిగా అనుమతులు ఇస్తూ దేశవ్యాప్తంగా లక్షకు పైగా పాఠశాలని మూసేసే స్థితి ఈ దేశంలో కొనసాగుతూ ఉన్నది. కనీసం అయ్యా ఏంది ఈ దేశంలో మీరు అందించాల్సింది ఉచిత వైద్యం కదా అని చెప్పేసి మనలాంటి విద్యార్థి సంఘాలు ప్రశ్నిస్తూ ఉంటే కనీసం స్పందించే స్థితిలో ఇవాళ దేశంలో మోడీ ప్రభుత్వం లేదు. తను ఎక్కడ ఏం చేసినా ఇలా అమెరికా పోతాడు, ఆస్ట్రేలియా పోతాడు, ప్రపంచ దేశాలు తిరగడానికి సమయం దొరుకుతుంది. కానీ ఈ దేశంలో ఉన్న పరిస్థితులను కానీ, ఈ దేశంలో ఉన్న సమస్యలను కానీ తెలుసుకోవడానికి ఇలా మోడీకి సమయం లేని పరిస్థితి ఈ దేశ పాలన జరుగుతూ ఉన్నది. కనీసం ఈ మూడు సార్లు అధికారంలోకి వచ్చిన మోడీ 30 సార్లు కూడా తన ప్రెస్ మీట్ని పెట్టి ప్రజల సమస్యల మీద మాట్లాడలేదంటే ఈ దేశం మీద ఆ మోడీకి ఉన్న చిత్తశుద్ధి ఏందో మనకు అర్థమవుతూ ఉన్నది. విద్యారంగం మీద ఉన్న చిత్తశుద్ధి ఏందో అర్థమవుతూ ఉన్నది. ఎల్ఐసి లాంటి ప్రభుత్వ రంగ సంస్థల్ని జెట్ స్పీడ్లో అమ్మగలిగిన మోడీ ఇలా విద్యారంగాన్ని అభివృద్ధి చేయడంలో ఎందుకు వెనకాడుతున్నాడు అనే విషయాన్ని మనం ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. ఇలా దేశవ్యాప్తంగా ఒక టెక్నికల్ కోర్సులని, స్కిల్ డెవలప్మెంట్ కోర్సులని, స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీలను తీసుకురావాల్సిన పరిస్థితులను పక్కన పెట్టి
ఇవాళ కర్మకాండ లాంటి ఆస్ట్రాలజీ లాంటి కోర్సులని ఈ దేశంలో విద్యారంగంలో తీసుకురావటం అంటే విద్యారంగాన్ని ఇక్కడే విద్యార్థులు మొత్తం కూడా మతోన్మాదం వైపు మళ్లించడానికే ఇవాళ మోడీ తీసుకొచ్చే వ్యవహారం ఉందని చెప్పేసి గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. వీటన్నిటికీ వ్యతిరేకంగా పీడిఎస్యు అనేక ఉద్యమాలు నిర్వహిస్తూ ఉన్నది. దాంట్లో భాగంగానే పీడిఎస్యు ప్రథమ జాతీయ మహాసభల్ని విజయవాడ కేంద్రంలో ఫిబ్రవరి 22, 23 తేదీల్లో నిర్వహించుకుంటూ ఉన్నది. ఈ సభల్ని విజయవంతానికి స్థానిక ప్రజలు, విద్యార్థులు, మేధావులు అందరూ కూడా జర్నలిస్టులు సహకరించాలని చెప్పేసి పీడిఎస్యు జాతీయ కార్యవర్గంగా అప్పీల్ చేస్తూ ఉన్నాం. కూటమి ప్రభుత్వంలో దళితులకు రక్షణ కరువైందని ఆల్ ఇండియా మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి కోర్ కమిటీ సభ్యులు మానికొండ శ్రీధర్ విమర్శించారు. కర్నూలు జిల్లాలో హత్యకు గురైన ఎంఆర్పీఎస్ నేత టీఎం రమేష్ కుటుంబానికి ₹1 కోటి నష్టపరిహారంతో పాటు 5 ఎకరాల భూమి, కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. కర్నూలులో ఫిబ్రవరి 1వ తేదీన హత్యకు గురైన ఎంఆర్పీఎస్ నేత టీఎం రమేష్ హత్య కేసును ఫాస్ట్ ట్రాక్ కోర్టులో విచారించాలని డిమాండ్ చేస్తూ ఎంఆర్పీఎస్ నేతలు ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ను కలిసి వినతి పత్రం అందజేశారు. అనంతరం ఆల్ ఇండియా మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి కోర్ కమిటీ సభ్యులు మానికొండ శ్రీధర్ మాట్లాడుతూ రాష్ట్రంలో దళితులపై దాడులు, హత్యలు జరుగుతూనే ఉన్నాయని, దళితులకు రక్షణ కరువైందని విమర్శించారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. నూతన మద్యం పాలసీ 2025-28 ప్రకారం జిల్లాలో అత్యంత పారదర్శకంగా జరుగుతోంది. స్పష్టం చేసిన ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ టి శ్రీనివాసరావు. తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో నెయ్యి కల్తీ వ్యవహారంపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తిన చంద్రబాబు. విద్యార్థి సంఘ నేతలపై మోహన్ బాబు యూనివర్సిటీ యాజమాన్యం దాడి చేయడాన్ని ఖండించిన ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి ప్రసన్న కుమార్. ఇది ఇవాల్టి బులెటిన్. తిరిగి మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.